కొద్దిగా ఇప్పుడైతే ఆవాలు వేసుకుందాం. ఇందులో పప్పు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. పక్క దంచుకోవాలి. ఎల్లిపాయ వెల్లుల్లి ఇట్లా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకోవాలి. ఒకసారి ఎక్కువ కలపొద్దు. బెండకాయలకు మూత కూడా పెట్టొద్దు. తర్వాత బెండకాయలకు పసుపు అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఫైనల్గా దగ్గర పడ్డాక ఉప్పు తర్వాత వేయాలి. ఉప్పు ఇప్పుడు వేస్తే అది వాటర్ రిలీజ్ చేస్తుంది. కలపొద్దు. ఒక్కసారి పసుపు వేసిన వాటికి కలుపుతున్నా. ఇప్పుడైతే హాఫ్ కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ తర్వాత ఎందుకు వేస్తున్నారు అని అనుకుంటారు, కానీ ఉల్లిపాయ ఈ టైంలో వేస్తేనే కర్రీగా ఈ స్టేజ్లో వేయాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవచ్చు మనం. చూడండి ఎంత మంచి బెండకాయ ఎట్లా ఉందో అట్లా ఉంది. ఊకుగా కలిపితే అది పగిలిపోతుంది బెండకాయ. అందుకనే లైట్గా ఈ కట్టె గంటతోనే కలపాలి. కొద్దిగా ఉల్లిపాయ మీద వేసి కూడా జల్దీ ఫ్రై అవుతుంది. ఆమ్చూర్ పొడి అంటారు దీనికి. ఇది మనం టమాటా వేయట్లే, చింతపండు వేయట్లే కాబట్టి మనకు కొద్దిగా పుల్ల కలగాలంటే ఇది పల్లి వేసుకోవాలి. పల్లి అయితే లేదు ఇప్పుడు, అందుకనే వేయించి పెట్టుకున్న నువ్వులు పైనుంచి ఇలా జస్ట్ కొద్దిగా చల్లుకోవాలి. ఇది కావాలనుకున్న కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. ఈ ప్రాసెస్కి ఓన్లీ 12 to 15 minutesలో అయిపోతుంది కర్రీ. పెద్దగా టైం తీసుకోదు. ఇది దింపేద్దాం. ఇప్పుడైతే ఈ కర్రీ చపాతీ ఉంటే బాగుండు, కానీ చపాతీ లేదు. ప్రస్తుతానికి అయితే దోశ ఉంది. దోశ మీద దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. పర్ఫెక్ట్ ఉంది. నేను చెప్పిన ప్రకారం మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా కుదిరింది కర్రీ.